రైతు సోదరుల స్వాగతం. చాలామంది మిర్చి రైతులు మిర్చి ధరలతో పాటు ఎక్స్పోర్ట్స్ ఉన్నాయా లేవా అని చెప్పేసి అడుగుతున్నారు. మిర్చి రైతులకి గుడ్ న్యూస్, ముఖ్యంగా తేజ మిర్చి సాగు చేసిన రైతులకి ఇది ఒక రకంగా గుడ్ న్యూస్ అని చెప్పాలి. చైనా నుంచి తేజ మిర్చి కొనుగోలు చేయడానికి ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ వచ్చాయి. ధరలు స్వల్పంగా పెరిగాయి. సహజంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతుల దగ్గర నుంచే క్వింటా 12,000 కొనుగోలు చేస్తున్నారు. గుంటూరు, వరంగల్, ఖమ్మం మార్కెట్లో తేజ మిర్చి షార్ట్ వెరైటీస్ అయితే, పొడవు కనుక లేకుండా చివరికాయలు అయితే 12,500, మీడియంగా ఉంటే 13,500, సుపీరియర్ క్వాలిటీస్ కనుక దొరికితే 14,500 రూపాయల ధర దక్కుతుంది. ఈ ధరలు ఇంకా పెరుగుతూ ఉన్నాయి. మార్కెట్ యార్డులకి ఈ రోజు రేపు సెలవులు కూడా ప్రకటిస్తారు. నెల రోజుల వరకు మార్కెట్లు పనిచేయవు. అయినా ట్రేడింగ్ జరుగుతూ ఉంటుంది. కోల్డ్ స్టోరేజ్ దగ్గర పెద్ద ఎత్తున రైతులు అమ్ముకోవచ్చు. తేజ ధరలతో పాటు 341 కూడా కొంచెం చురుగ్గా కొనుగోలు చేస్తున్నారు. షార్ట్ వెరైటీస్ అయితే 12,500, మీడియంగా ఉంటే 13,200, మంచి సుపీరియర్ క్వాలిటీస్ దొరికితే 14,000, 14,200 కొనుగోలు చేస్తున్నారు. ఇక మిగతా వెరైటీస్ అన్నీ 9,000, 10,000, 11,000 ఈ ధరలో కొనుగోలు చేస్తున్నారు. ఇక తాళ్ళు చూసుకుంటే 3,000, 4,000, 5,000, 6,000 దాకా నడుస్తుంది. రాబోయే రోజుల్లో తేజాకి మరిన్ని ఆర్డర్స్ చైనా నుంచి వచ్చే అవకాశం ఉంది. ఇక వచ్చే ఏడాది మిర్చి సాగు విస్తీర్ణం అయితే గణనీయంగా రైతు సోదరులు తగ్గించాలి. చైనాకి పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్స్ లేకుండా మిర్చి ధరలు పెరిగే అవకాశం లేదు. కేవలం బంగ్లాదేశ్ మార్కెట్, శ్రీలంక మార్కెట్ మీద మనం ఆధారపడితే భారతదేశంలో పండే 6 కోట్ల మిర్చి టిక్కీల్ని దేశీయ అవసరాలకు ఒక 3 కోట్లు ఉపయోగించుకున్న మరో 3 కోట్ల టిక్కీలు ఎక్స్పోర్ట్ చేయాల్సి ఉంది. ఆ ఎక్స్పోర్ట్స్ కనుక జరగకపోతే మార్కెట్లో పెద్ద ఎత్తున సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంది. ఎకరాకి 2 లక్షల నుంచి 3 లక్షల దాకా సాగు ఖర్చులు అవుతున్న తరుణంలో క్వింటా 10,000కి 11,000కి అమ్మితే రైతు సోదరులకి కనీసం ఖర్చులు కూడా వచ్చే అవకాశం లేదు. ప్రతి సంవత్సరం చైనాకి 10,000 కంటైనర్ల మిర్చి ఎగుమతి కావాల్సి ఉండగా కనీసం 1,200 కంటైనర్స్ కూడా ఎక్స్పోర్ట్ అవడం లేదు. రాబోయే రోజుల్లో ఎగుమతులు పెరిగితే తప్ప కోల్డ్ స్టోరేజ్లో ఉన్న సరుకు కూడా ధర వచ్చే అవకాశం లేదు. 1-2 వెరైటీస్కి ధర వచ్చినా కూడా రైతుల్లో ఆ వెరైటీస్ సాగు చేసిన వాళ్ళు కొద్దిమంది ఉంటారు. కాబట్టి రైతు సోదరులు తక్కువ విస్తీర్ణంలో సాగు చేయండి. సాగు ఖర్చులు తగ్గించుకునే దాని మీద దృష్టి సారించండి. కుదిరితే ఆర్గానిక్లో సాగు చేయండి. వచ్చే ఏడాది మాత్రం 4 ఎకరాలు వేసిన రైతులు 2 ఎకరాలు వేసుకోండి. 2 ఎకరాలు సాగు చేసే రైతులు ఎకరం వేసుకోండి. విస్తీర్ణం కనుక గణనీయంగా తగ్గించకపోతే పెద్ద ఎత్తున నష్టాలను చవిచూడాల్సి ఉంటుంది. ఈ ఏడాది మొక్కజొన్న సాగు చేసిన రైతులు మంచి దిగుబడి సాధించారు. మంచి ధర కూడా అమ్ముకోగలిగారు. మిర్చికి ప్రత్యామ్నాయంగా పంటలు చాలా ఉన్నాయి. రైతు సోదరులు 1-2 సంవత్సరాలు కనుక ఒక అడుగు వెనక్కి వేయకపోతే రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఈ మిర్చి సంక్షోభం మరింత పెరిగే అవకాశం ఉంది. మీరు కనుక ఇటీవల కాలంలో మిర్చి అమ్మితే ఏ ధరకు అమ్మారు, ఏ మార్కెట్లో అమ్మారు అనే విషయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి.